వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కేంద్రంలో మళ్లీ అధికారం తమదే అని మోదీ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈసారి 370 సీట్లు తమకే గుండుగుత్తుగా రానున్నాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రధాని మోదీ ఎక్కడ ఏ వేదికకి ఎక్కినా చెబుతున్న మాట ఇది. కానీ ఆయన చెబుతున్న దానిని ఎంతమంది విశ్వసించారో లేదో తెలియదు. కానీ ఎన్నికలకు సమయం చేరుతున్న కొద్దీ మోదీ తన ఎన్నికల విశ్వరూపాన్ని, వ్యూహాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్నారు. దీంట్లో భాగంగానే పంచ వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఏంటా పంచ వ్యూహాలు? ఎన్నికల షెడ్యూల్కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా వారికే ప్రతికూలమయ్యేలా ప్రధాని మోదీ తన చరిత్రను ప్రదర్శిస్తున్నారు. తాజాగా తీసుకున్న పంచ వ్యూహం కాంగ్రెస్ కు మరణ శాసనంగా మారిందనే కమెంట్లు వినిపిస్తున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు ఉండొచ్చు, కానీ ఎన్నికల వేళ బలమైన ఓట్ల బ్యాంకు ఆయన వైపే మొగ్గు చూపడం ఖాయమేననే చర్చ కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 4% డిఏ పెంచారు. ఇది తక్షణమే కాదు, గత జనవరి నుంచి అమలు చేయనున్నారు. ఈ నిధులను 24 గంటల్లో వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఫలితంగా 30 కోట్ల ఓట్లకు మోదీ గాలం వేశారు. 40 కోట్ల కుటుంబాలు వినియోగిస్తున్న వంట గ్యాస్ కు ₹100 తక్షణం తగ్గించారు. తద్వారా సుమారు 60 కోట్ల ఓట్లు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందనే అంచనా ఉంది. జనపనారపై మద్దతు ధరను ₹285కు రాత్రికి రాత్రి పెంచారు. తద్వారా 2 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. దీంతో 3 లక్షలకు పైగా ఓట్ల బ్యాంకును రైతుల నుంచి సానుభూతిని మోదీ సొంతం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేస్తూ ఏఐ ఆధారిత శిక్షణకు మోదీ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా యువత ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా వారికి ఏఐపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉజ్వల వంట గ్యాస్ తీసుకున్న పేద కుటుంబాలకు చెందిన మహిళలను కేంద్రంగా చేసుకుని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇది కాంగ్రెస్ ఓట్ బ్యాంకును పటాపంచలు చేసి మోదీ వైపు తిప్పుకునే ప్రధాన ఎత్తుగడ. వాస్తవానికి మోదీ అధికారంలోకి రాకముందు అంటే 2014లో ₹435 ఉన్న వంట గ్యాస్ ధర ప్రస్తుతం దేశవ్యాప్తంగా ₹995 నుంచి ₹1,100 మధ్య కొనసాగుతుంది. అంటే సుమారు ₹550 పెంచింది. మోదీనే కానీ ఎన్నికల వేళ 100 తగ్గించడం ద్వారా ఓటు బ్యాంక్ యత్నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపట్లో పెట్రోల్ ధరలను కూడా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది. లీటర్కు 5 నుంచి 10 మధ్య ఈ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా మూడోసారి ముచ్చటగా మోదీని ఈ దిశగా నడిపిస్తుంది. మరి ఎన్నికలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.